Hi students, welcome to my channel Winners IIT and NEET Academy విజయవాడ. మరి ఈ రోజు మీకు కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ చెప్పబోతూ ఉన్నాను. ఫిజిక్స్ లోను కెమిస్ట్రీలోను ఎక్కువగా వస్తూ ఉంటాయి మీకు. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని ఒకే చోట ఉన్నట్లయితే మీరు రీకప్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని ఒకసారి అవుట్లుక్ అలా చూసినట్లయితే మీకు అన్ని గుర్తొస్తాయి. అందుకు చెప్పి ఇది చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. మరి దీంట్లో చూడండి, అవగాడ్రోస్ నంబర్ denoted with capital N or N naught. SI unit ఏంటి అంటే 6.023 into 10 power 23 mole inverse. అవగాడ్రో నెంబర్ ఇస్ జస్ట్ నెంబర్, అది అంతే. 6.023 into 10 power 23 mole inverse. ఓకే, మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మొత్తం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 6 into 10 power 23 తీసుకొని చేయండి ప్రాబ్లం చేసేటప్పుడు. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్, ఇది దేనికి వర్తిస్తుంది సార్ అంటే ఎలక్ట్రాన్స్ కి, ప్రోటాన్స్ కి, న్యూట్రాన్స్ కి, అయాన్స్ కి, ఆటమ్స్ కి, మాలిక్యూల్స్ కి, అన్నింటికి వర్తిస్తుంది. ఓకే, జస్ట్ నేను నెంబర్స్ చెప్తున్నాను, మీకు తెలిసినటువంటివే ఒకసారి రీకలెక్ట్ చేస్తున్నాను అంతే. ఒకసారి గుర్తు తెచ్చుకోండి చాలు. బోర్స్ రేడియస్ A0 తో రిప్రజెంట్ చేస్తారు. బోర్స్ రేడియస్ 0.529 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ లో 0.529 అంటే ఫస్ట్ ఆర్బిట్ రేడియస్ అది. 0.529 into 10 power minus 8 సెంటీమీటర్స్ లో, అదే 0.529 into 10 power minus 10 మీటర్స్ లో. అంటే సిజిఎస్ యూనిట్ లో అయితే సెంటీమీటర్స్, ఎస్ఐ యూనిట్ అయితే మీటర్ కదా, యు నో వెరీ వెల్ కదా. దీన్ని ఎలా రాయొచ్చు? 0.529 బదులు 0.53 into 10 power minus 8 సెంటీమీటర్స్. అలాగే ఇది వచ్చేసి 0.53 into 10 power minus 10 మీటర్స్ అని కూడా మనం రాయవచ్చు. అంటే 529 బదులు 0.53 రాయండి. ఓకే, ఆంగ్స్ట్రామ్ యూనిట్ అయితే 0.53 into 53 ఆంగ్స్ట్రామ్ యూనిట్ అంతవరకే. ఓకే, 10 power minus 8 తో మల్టిప్లై చేస్తే సెంటీమీటర్స్, 10 power minus 10 తో మల్టిప్లై చేస్తే మీటర్స్ లో వస్తుంది. ఓకే, అలాగే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ చూడు. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇస్ డినోటెడ్ విత్ స్మాల్ కే. కే వాల్యూ ఎలా వస్తుంది? R/N కదా. R/N, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, N అంటే అవగాడ్రో నెంబర్ లేదా N0 తో రాస్తాం. ఆ వాల్యూనే మనం కే అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఈ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఎక్కడ వస్తుందంటే గ్యాస్ స్టేట్ లో వస్తూ ఉంటుంది. సరే, మీకు ఫిజిక్స్ లో కూడా ఎక్కడైనా రావచ్చు, అది కూడా చెప్తూ ఉన్నాను. దట్ ఈస్ 1.38 into 10 power minus 16 కెల్విన్ ఇన్వర్స్, మాలిక్యూల్ ఇన్వర్స్. అలాగే ఎస్ఐ యూనిట్ అయితే 1.38 into 10 power minus 23 జౌల్ కెల్విన్ ఇన్వర్స్, మాలిక్యూల్ ఇన్వర్స్. చూడండి, మోల్ కాదు ఇది, మాలిక్యూల్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 1 మాలిక్యూల్. ఇది అవగా గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఫర్ 1 మాలిక్యూల్ ఎంత అంటే ఎర్త్స్ లో 1.38 into 10 power minus 16. అలాగే జౌల్స్ లో ఎంత అంటే 1.38 into 10 power minus 23. అది గుర్తుపెట్టుకో, పవర్స్ లో మారుతూ ఉంటుంది, వాల్యూ అయితే సేమ్ గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకోటి చూడు. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎప్పుడు వస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిజిఎస్ యూనిట్ లో ESU లో తీసుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ 4.8 into 10 power minus 10 ESU. SI యూనిట్స్ లో అయితే 1.602 into 10 power minus 19 కూలూమ్స్ లో తీసుకోవాలి. ఓకే, ఇది మీకు గుర్తుండే ఉంటది, చాలా సార్లు చేసి ఉంటారు కదా. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 4.8 into 10 power minus 10 ESU, 1.602 into 10 power minus 19 కూలూమ్స్. అలాగే చార్జ్ టు మాస్ రేషియో అంటే E/m వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే చార్జ్ బై మాస్, ఎలక్ట్రాన్ చార్జ్ మాస్ రేషియో అన్నమాట. సిజిఎస్ యూనిట్ లో తీసుకున్నట్లయితే 1.7588 into 10 power 8 కూలూమ్ పర్ గ్రామ్. అంటే చార్జ్ వచ్చేసి కూలూమ్స్ లో తీసుకున్నాము, మాస్ వచ్చేసి గ్రామ్స్ లో తీసుకున్నాం. ఓకే, అప్పుడు 1.7588 into 10 power 8 కూలూమ్ గ్రామ్ ఇన్వర్స్. అలాగే ఎస్ఐ యూనిట్ చూసినట్లయితే సేమ్ వాల్యూ 1.7588 into 10 power 11 కూలూమ్ కిలోగ్రామ్ ఇన్వర్స్. ఓకే, చార్జ్ వచ్చేసి కూలూమ్ రెండిట్లోనూ, మాస్ వచ్చేసి ఇక్కడ కిలోగ్రామ్స్ ఎస్ఐ యూనిట్ లో, సిజిఎస్ యూనిట్ లో గ్రామ్ లో. ఓకే, చూడండి, జాగ్రత్త చూసి గుర్తుపెట్టుకోండి. అది 10 power 8, ఇది 10 power 11. ముందు ఉన్నటువంటి వాల్యూ 1.7588. ఓకే, అలాగే ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్ అన్న జనరల్ గా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని అంటూ ఉంటాం. యు నో వెరీ వెల్, 9.11 into 10 power minus 28 గ్రామ్స్ లేదా 9.11 into 10 power minus 31 కిలోగ్రామ్స్. 9.11 9.11 అన్న ఒకటి. ఓకే, సిజిఎస్ యూనిట్స్ లో అయితే 10 power minus 28 గ్రామ్స్, ఎస్ఐ యూనిట్ అయితే 10 power minus 31 కిలోగ్రామ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మరికొన్ని వాల్యూస్. గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ చూడు, R వాల్యూ. గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ చాలా ఇంపార్టెంట్, చాలా చోట్ల వస్తూ ఉంటుంది మనకి. 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్.
కదా 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. లేదు ఎర్గ్స్ లో చెప్పాలి అంటే 8.314 ఇంటూ 10⁻7. ఓకే, అలాగే 1.987 లేదా అప్రాక్స్ 2 క్యాలరీ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. క్యాలరీస్ లో 2 తీసేసుకో, 2 క్యాలరీ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. అదే ఎర్గ్ లో అయితే 8.314 ఇంటూ 10⁻7 ఎర్గ్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. జౌల్స్ లో ఎంత సార్? ఎస్ఐ యూనిట్స్ 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఓకే, ఇది వచ్చేసి 8.314 ఇంటూ 10⁻7 ఎర్గుల్లో. జౌల్స్ లో అయితే 8.314 జౌల్స్ ఇంటూ 10⁻7 లేదండి, ఇక్కడైతే 10⁻7 ఇంటూ. ఓకే, అది గమనించాలి మీరు, రైట్. అదే క్యాలరీస్ లో అయితే 1.987 లేదా 2 గా తీసేసుకోవచ్చు, క్యాలరీ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మరి, 1-2 సార్లు చూడండి, తెలియపోతే పేపర్ మీద రాసుకోండి, ఈజీ అవుతుంది. అలాగే మోలార్ వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ ఆర్ ఎన్టీపీ. మోలార్ వాల్యూమ్ విఎం అని రిప్రజెంట్ చేస్తాం, అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, 1 mole of any gas occupies 22.4 liters at STP or NTP conditions. కదా, 1 mole of any gas at STP or NTP occupies 22.4 liters or 22,400 milliliters at STP or NTP. So CGS units తీసుకున్నట్లయితే 22.4 లీటర్ మోల్ ఇన్వర్స్. SI యూనిట్ అయితే 22.4 ఇంటూ 10⁻³ క్యూబిక్ మీటర్ ఇంటూ మోల్ ఇన్వర్స్. చూసావా యూనిట్స్, అది మోల్ ఇన్వర్స్, ఇది వచ్చేసి క్యూబిక్ మీటర్, అది లీటర్ మోల్ ఇన్వర్స్, లీటర్ మోల్ ఇన్వర్స్. ఇది వచ్చేసి క్యూబిక్ మీటర్ ఇంటూ మోల్ ఇన్వర్స్, అది మోలార్ వాల్యూమ్. జనరల్గా మనకు వచ్చేది సిజిఎస్ లో 22.4 లీటర్ మోల్ ఇన్వర్స్ వస్తావు, లేదా 22,400 కదా, 22,400 milliliters ఎట్ ఎస్టీపీ అని రాస్తున్నాం మనం కదా, మరి గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి, ఎప్పుడు వచ్చేటటువంటిది. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ 6.625 ఇంటూ 10⁻27 ఎర్గ్ ఇంటూ సెకండ్. ఎర్గ్ పర్ సెకండ్ కాదండి, ఎర్గ్ ఇంటూ సెకండ్. పర్ సెకండ్ రాసేస్తూ ఉంటారు కొంతమంది, తప్పది, అది గమనించాలి మీరు. సో SI యూనిట్స్ అయితే 6.625 ఇంటూ 10⁻34 జౌల్ ఇంటూ సెకండ్. ఓకే, అదేమో -27, ఇదేమో -34. 27 ఉంటే ఎర్గ్ లో, 34 ఉంటే జౌల్స్ లో. ఓకే, అది తెలిసినటువంటిది మీకు, ఇవన్నీ తెలిసినవే, అదే అని కాదు, అన్ని తెలిసినటువంటివే, మీరు అన్ని నేర్చుకొని ఉండి ఉంటారు. ఒకసారి క్విక్ రివిజన్ కోసం చెప్తున్నా అంతే. ప్రోటాన్ మాస్ అండి, మాస్ ఆఫ్ ప్రోటాన్. సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి 1.672 ఇంటూ 10⁻24 గ్రామ్స్. SI యూనిట్స్ వచ్చేసి 1.672 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. అది 24, ఇది 27. చూడండి, 1.672 ఇంటూ 10⁻24 గ్రామ్స్ ఆర్ 1.672 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. అలాగే మాస్ ఆఫ్ న్యూట్రాన్, న్యూట్రాన్ మాస్ చూసినట్లయితే సిజిఎస్ యూనిట్స్ 1.675 ఇంటూ 10⁻24 గ్రామ్స్. అలాగే SI యూనిట్స్ 1.675 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి 1.675, ఇది 1.67, ఇది తేడా, ఇది 1.675. మిగతా పవర్స్ లో సేమ్, గ్రామ్స్ లో అయినా కిలోగ్రామ్స్ లో అయినా కదా. అది 1.672. ఏది ప్రోటాను. న్యూట్రాన్ హెవీయెస్ట్ పార్టికల్ అండి మూడిట్లోనూ, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లో లైటెస్ట్ పార్టికల్ ఎలక్ట్రాన్, మీడియం వెయిట్ ఉండేది ప్రోటాన్, ఆ తర్వాత లైటెస్ట్ పార్టికల్ వచ్చేసి న్యూట్రాన్. ఓకే, సో వెయిట్ ఏమన్నా, లైటెస్ట్ పార్టికల్ ఎలక్ట్రాన్, అలాగే మీడియం పార్టికల్ ప్రోటాన్, అలాగే హెవీయెస్ట్ పార్టికల్ వచ్చేసి న్యూట్రాన్, హెవీయెస్ట్. ఓకే, సో లైక్ దట్. సిజిఎస్ యూనిట్స్ లో అయితే 1.675 ఇంటూ 10⁻24 గ్రామ్స్, 1.675 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. ఓకే, రైట్, అది గమనించండి. తర్వాత ఇంకోటి రెడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ అండి, సిజిఎస్ యూనిట్ లో రెడ్బర్గ్ 109,677.8. అలాగే రకరకాల బుక్స్ లో రకరకాలుగా రాస్తూ ఉంటాడు, 109,677.8 సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, ఇలా 109,678 ఇంటూ 10⁻7 మీటర్ ఇన్వర్స్. సెంటీమీటర్ ఇన్వర్స్, ఇది మీటర్ ఇన్వర్స్, 10⁻⁷ అయితే కనుక.
ఓకే, అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ చూడు ఎంత ఉందో, దట్ ఈస్ సిజిఎస్ యూనిట్స్ లో 3 into 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. అలాగే వాట్ యు కాల్ ఎస్ఐ యూనిట్స్ అయితే 3 into 10⁸8 మీటర్ సెకండ్ ఇన్వర్స్ కదా. తెలిసిందే మీకు బాగా, వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువ సార్లు వస్తుంటుంది, చాలా చోట్ల వస్తూ ఉంటుంది. 3 into 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్, 3 into 10⁸8 మీటర్ పర్ సెకండ్. సో 1 Faraday is 96,500 coulombs, you know very well కదా. సో ఇది కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఎప్పుడు వచ్చేవి, మీరు ఒకసారి క్విక్ రివిజన్ చేసుకున్నట్లయితే మీకు గుర్తుండిపోతాయి. దానికోసం నేను ఇది వీడియో చేయడం జరిగింది. బెస్ట్ ఆఫ్ లక్, రైట్, ఉంటాను, బాయ్.